రా. ఊరుకో శ్రావణ్, రా. పద సరస్వతి. వైశాల్యాన్ని బట్టి కాదు, మనసును బట్టి ఉంటుంది. మన మనసు విశాలమైతే ఇరుకు గది కూడా రాజమహల్లా అనిపిస్తుంది. మనసు ఇరుగ్గా ఉంటే ప్యాలెస్ కూడా ఇరుగ్గానే కనిపిస్తుంది. కలిసి ఉండాల్సిన వాళ్లతో సర్దుకుంటూ పోతే సంతోషం ముంగిటుంటుంది. అలా కాదు, తట్టాబుట్టా సర్దుకొని ఏకంగా పోవాలనుకుంటే ప్రతి క్షణం సంకటంగా అనిపిస్తుంది. ఏం కావాలో డిసైడ్ చేసేది మన ఆలోచన మాత్రమే. అవుతున్న నాలుగో కాలికి చూసుకోకుండా రాయి తగిలించి ఉంటుందని భ్రమపడి ఉంటుంది అమ్మగారు. ఎదురుగా వస్తున్న గాడిదని తప్పించడానికే రౌత్ అలా చేసి ఉంటుందని అర్థమయ్యాక కుర్రం 3 కాళ్ళు ఆ 4వ కాలు కూడా కలుపుకుని గాడిదని నడ్డి విరిగేలా తన్నేయండి. నేను కథ ఏ ఉద్దేశంతో చెప్పానో అర్థమై వీడు నన్ను గాడిద అన్నాడా లేక క్యాషువల్ గా అన్నాడా? మీ తమ్ముడంటే నాకిష్టం లేదు. అతనితో కాపురం చేసే ఉద్దేశమే లేదు. 3 నెలల కాలం ముగిసేసరికి నాకు నేనుగా మీ తమ్ముడితో జీవితం పంచుకోవడానికి, కాపురం చేయడానికి నేను ఇష్టపడకపోతే చట్టపరంగా నాకు విడాకులు కావాలి. మీకు దూరంగా ఉండే కన్నా నిజంగా ప్రాణం పోతేనే బాగుండేమో అన్నయ్య. నానిబాబు, ఒంటరిగా ఎక్కడేం చేస్తున్నారు? ఏంటి బాబు అలా ఉన్నారు? నా అనుమానం నిజమవుతుందేమో అని భయంగా ఉంది మారుతి. అమ్మగారు ఏం చేసినా మీ బాక్కూరే చేస్తారు కదా, ఆవిడెందుకంటే మిమ్మల్ని విడగొట్టాలనుకుంటారు? అయినా ఇవాళ రేపు మంచితనం పనికిరాదండి. అది కాదు మారుతి, వదిన మంచితనమే కుటుంబాన్ని విడగొట్టేలా చేస్తుందేమో అంటున్నా. మీ అందరితో వచ్చిన సిక్కే ఇది బాబు. ఎవరి పక్షాన ఉండాలో తెలీదు. న్యాయం పేరుతో మంచి చేసే వాళ్ళు దూరంగా పెడతారు. అసలు నాకు తెలియక అడుగుతాను, శంకరబాబు ఎందుకండి అమ్మగారి మీద అగ్గి మీద గుగ్గులు అయిపోతున్నారు? వదినైనా బిడ్డలా చూసుకుంది కదా, తనే వెళ్ళి పెదబాబు గారితో అయ్యిందేదో అయిపోయిందని సర్ది చెప్తే కాదంటారా? గుండెల్లో పెట్టుకుని పెంచాను. అలాంటి నా తమ్ముడు ఈరోజు నాతో లేకుండా వేరుగా ఉండటం తలుచుకుంటుంటే నా గుండెల్లో పెట్టేసినట్టుగా ఉంది శంకర్. ఎన్ని కష్టాలు వచ్చినా, ఏ పరిస్థితుల్లో అయినా మన అన్నదమ్ముల మధ్య ఎడబాటు రాకూడదని, ఎప్పటికీ మనం కలిసే ఉండాలని నాకు నేనే మాటిచ్చుకున్నాను శంకర్. ఏదైతే జరగకూడదని ఇన్నాళ్ళుగా తప్పించానో అదే జరిగింది. అదే నేను జీర్ణించుకోలేకపోతున్నాను. పెంచిన బంధంతో నువ్వు ఇలా బాధపడుతున్నావు, కానీ శ్రవణ్కి ఈ కోసన మన నుంచి దూరం అయ్యావన్న బాధ, కానీ నువ్వు పెంచావన్న మమకారం, ఆ పట్టుదల శ్రవణ్ గడికి కూడా ఉండాలిగా, కానీ లేదే. ఇక నుంచి మనం నలుగురు అన్నదమ్ములు అన్న విషయం మర్చిపో అన్నయ్య. ఇక నుంచి మన ముగ్గురమే ఇంట్లో ఉంటాం అన్నయ్య, అంతే.
నిజంగానే శంకర్ అన్నయ్యలో మార్పు వచ్చింది. దానికి కారణం మారుతి అన్నట్టు దాక్షాయణి వదినేనా? ఇలారా. హలో, ఏంటి మీరిద్దరు నా గురించి చెవిలో ఓ గొడుక్కుంటూ ఎందుకు నవ్వుతున్నారు? అరే అపార్థం చేసుకోకు సరస్వతి. వదిన నీ గురించి చాలా గొప్పగా చెప్పింది. అది విని నా మనసు ఉప్పొంగిపోయి నా తనువు ఆనందంతో పరవశించిపోయి నవ్వొచ్చిందంతే. వెటకారాలు చాలు. Never before, ever after. చాలు చాలు, మీ పొగడ్తలు నాకేం అవసరం లేదు. పొగడ్తలు కాదు సరస్వతి, నీ మనసులో ఉన్నదే చెప్పాను. అబ్బో, నువ్వేమైనా జ్యోతిష్య శాస్త్ర పితామహివా? నేనేమనుకుంటున్నానో చెప్పడానికి? అదంతా ఎందుకు? ఇప్పుడు నీ మనసులో మా గురించి ఏమనుకుంటున్నావో నన్ను చెప్పమంటావా? చెప్పు చూద్దాం. మాతో కలిసి భోజనం చేస్తే ఎక్కడ మాట మాట కలుస్తుందో, ఎక్కడ శ్రావణ్ మీద అభిప్రాయం మారి కాపురానికి ఒప్పేసుకుంటావో అన్న భయంతో నువ్వు తినడం లేదు, అంతేనా? అదేం కాదు. తిన్నా తినకపోయినా నేను కాపురానికి చేయి కడిగేసుకుందాం అనుకుంటున్నావా? కూర్చో శ్రావణ్. సరస్వతి, నేను తీస్తాను, అక్కడ పెట్టేసే. ఏం అవసరం లేదు, నా ప్లేటు నేను కడుక్కోగలను. వదినా, నువ్వు చాలా గ్రేట్ వదినా. సరస్వతి మొండిగా ఆకలితో కడుపు మార్చుకుంటుందేమో అని భయపడ్డాను, కానీ నువ్వు తినేలా చేసావు. చూడు శ్రావణ్, సరస్వతి చాలా అమాయకురాలు. తను చాలా మంచిది. ఆ వీర్ రాఘవ తన మనసు మార్చడం వల్ల తనలా ప్రవర్తిస్తుందంతే. నీ ప్రేమతో, నీ మాటలతో తనని నువ్వే కలుపుకొని పోయి దగ్గర చేసుకోవాలి. నేను కూడా మాటిచ్చినట్టు గడువులోగా మీ ఇద్దరిని ఒకటి చేస్తాను. నువ్వేం టెన్షన్ పడకు, తిను. వదిన గురించి అలా అంటే నేను ఊరుకొని చెప్తున్నా. రాత్రి నేనే విన్నాను, అందుకే వచ్చాను. ఇక్కడ ఎవరికి నూరిపోయాల్సిన అవసరం లేదు. అయినా పెద్దదిన నూరిపోసే టైప్ కాదు. ఎప్పుడు ఈ కుటుంబం మంచి గురించి ఆలోచించిందే తప్ప చెడు చేయాలని ఎప్పుడు చూడలేదు. రేయ్, ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు. ఇంకా చాలు, వెళ్ళి నీ పని చూసుకో. నా పని నేను చూసుకోవడం వల్ల ఇప్పుడు జరిగేదేం లేదన్నయ్య. ఇప్పుడు కావాల్సింది అది కాదు. అందరం కలిసిమెలిసి ఎలా ఉండాలో అది చూడు. అది వదిలేసి ఇంకేదో మాట్లాడతావేంటి? రేయ్, నాని, ఈ శంకర్ గాడి మీద నీకు ఇంత కోపం ఉందా? నాని మీద శంకర్కి ఇంకా కోపం పెంచాలి. దాక్షాని, ఊరుకో దాక్షాని, ఊరుకో. ఏంటి చూస్తున్నావు? అంటే ఎక్కువగా దువ్వితే 2 రోజుల్లో జుట్టు ఊడిపోయి
దువ్వడానికి ఏమీ ఉండదేమో అని కొంచెం జాగ్రత్త. పనులన్నీ కలిసి చేసుకుంటున్నారు. ఏదేవైనా ఆ రామరాజు గారి కుటుంబం చాలా పెద్దది. ఎవరినైనా మార్చగలరు, అందరూ కలిసి ఉండేలా చేయగలరు అని అనుకుంటారని ఆ అహం అడ్డొచ్చి తను రానంటోంది. భార్య మనసును అర్థం చేసుకోవాలి కదా శ్రావణ్. తెలుసుకోవడం వాళ్ళంటావేంటి? అంటే ఏంటదినా? ఇప్పుడు నీతో సరస్వతి బయటకు వస్తే మనం అందరం కలిసిపోయినట్టేనా? వద్దులే సరస్వతి, నువ్వు వెళ్ళొద్దు. నీ మనసు అసలు మార్చుకోవద్దు. ఎప్పుడు ఇలానే ఉండాలి. నువ్వు చెప్పినంత మాత్రాన నేనేం మారను, మీతో కలవను. లేకుండా పోయిందండి. దాక్షాయిని అమ్మగారు చేసిన వంటలు తిని అందరికీ జీవితం మీద ఆశలు పోయాయండి. అమ్మగారు మీ చేత్తో గుత్తంకాయ కూర చేశారంటే వచ్చి ఓ పట్టు పడతానండి. అలా చూడకండి బాబు గారు, మిమ్మల్ని తినమనట్లేదండి. నేను పనోణ్ణి, ఎక్కడైనా తినొచ్చు. మీకంటే కోపాలు ఆవేశాలు కడుపు నింపుతాయి. మాకట్ట కాదు కదా బాబు. 4 మెతుకులు తింటేనే కడుపు నిండుద్ది. అలా కోపంగా చూడమాకండి. మీకు ఎలా కావాలో అలా చేసుకోండి. పెద్దదిన వల్లే మనం విడిపోతామంట. అవునరా అన్నాను, ఇప్పుడు కూడా అంటాను. నువ్వు పెద్దదినేమనంటే నేను కూడా నీ భార్యను అనాల్సి వస్తుంది. ఇంకొక మాట మాట్లాడవంటే ఆపండ్రా. వాడు సారీ చెప్పనప్పుడు నేను చెప్పడం ధర్మమే. అన్నయ్య, నువ్వేం సారీ చెప్పాల్సిన అవసరం లేదు, నేనే చెప్తాను. సారీ. దాక్షాయిని, లోపలికి వెళ్ళమ్మా. నువ్వెంత పెద్ద తప్పు చేసావో నీకు అర్థమవుతుందా? నేనే బయటకు వచ్చి ఇబ్బంది పడుతుంటే మళ్ళీ నువ్వు అలా తొందరపడి మాట్లాడడం అవసరమా? శంకర్ అన్న ఆవేశం నీకు తెలిసిందే కదరా. 4 రోజులు ఓపిక పడితే అదే తగ్గిపోతుంది. అరే నాని, ఎప్పటికైనా మనం కలిసిపోయే వాళ్ళం, కలిసి ఉండేవాళ్ళం. నువ్వెందుకురా ఇంకా దూరం పెరిగేలా? పాపం దాక్షాయిని వదిని అన్ని మాట్లాడినావు. నువ్వు కూడా నన్నే అంటావేంటన్నయ్య? ఏ తప్పు చేయకుండా వదినేందుకు మాట్లాడాలి? నేను వదినికి అసలు నిజం చెప్పేస్తాను. నాని, వాళ్ళు మాట్లాడిన తప్పని నేను నిలదీస్తే నేను తప్పుడు మనిషినయ్యానా? పెద్దొదిని గురించి చెడుగా మాట్లాడింది వాళ్ళైతే చిన్నొదినికి నేను సారీ చెప్పాలా? ఏంటన్నయ్య ఇది? చూడాలనుంది. అది శాశ్వతమైపోవాలని ఆశగా ఉంది. నా కోరిక తొందరలోనే తీరుతుంది. నేను వెళ్ళి వంట చేస్తాను, తిందురు గాని రా. చూసావుగా నాని వదిన ఏం కోరుకుంటుందో? మళ్ళీ పిచ్చి వేషాలు వేసి వదినకి నిజం చెప్పాలని చూడకు, బాగోదు. శ్రావణ్, మారుతి, భోజనానికి రండి. శ్రావణ్, మారుతి, తొందరగా రండి.
అన్నయ్యకి తెలియకుండా మేనేజ్ చేద్దాం. కనీసం ఈ పూటైనా కడుపు నిండా తింటాడు. ప్లీజ్ వదినా. అవునమ్మగారు. నానిని పిలవడానికి భోజనం పెట్టడానికి తీర్పుకి అడ్డు తగులుతుందేమోనన్న భయంతో భార్య మనసు అడ్డుపడుతుందేమో కాని తల్లి మనసు ఎలా ఊరుకుంటుంది? నాని, నువ్వు కూడా రా. అరే నాని, వదిన రమ్మంటుంది. రారా. పదన్ బాబు. రా నాని. మారుతి, కొంచెం ఆ పచ్చడి ఎందుకు? ఇదిగో. గంభీరత్వం ఉట్టిపడే మనిషిలో దీనత్వం. ఏమైంది రామరాజు? గత కొద్ది కాలంగా ఇంట్లో అశాంతి నెలకొంది స్వామి. ఏదో ఒక రూపంలో చిరాకులు, మానసిక ఆందోళనలు, గొడవలు. ఎవరికి మనశ్శాంతి లేదు. దానికి కారణం తెలుసుకుందామని మీ దగ్గరికి వచ్చాను స్వామి. భాస్వరం భవాబ్దితారకం పరం నీలకంఠమిప్సితార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షసు. తరుణోపాయమూ లేదు. మీరందరూ విడిపోక తప్పదు. ఒక్కసారి ధ్యానంలో ఆలోచించి ఏదైనా మార్గం దొరుకుతుందేమో చూడండి స్వామి. మేమందరం కలిసి ఉండే ఉపాయం చెప్పండి. అందరూ కలిసి ఉండడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ కుదిరే పని కాదు రామరాజు. చూసారుగా నా భర్తకి నేనంటే ఎంత ప్రేమో. నన్ను దూరం పెడితే నేనెంత బాధపడుతున్నానో ఆయన అంతకన్నా ఎక్కువగా బాధపడుతున్నారని నాకు తెలుసు. ఉండాలి అంటే నేనెవరిని దూరం చేయాలి?
నా భార్య అంటే నాకు ఇష్టం. నా తమ్ముళ్ళంటే అంతకంటే ఇష్టం. మనసుకి కష్టంగా ఉన్నా సీతను దూరం పెట్టక తప్పదు. ఈ సంగతి చెప్తే పాపం తను అస్సలు తట్టుకోలేదు. అయినా సరే కన్విన్స్ చేసి ఒప్పించాలి. శ్రవణ్ సరస్వతిలు కూడా లేరు. సీత ఒంటరిగా ఉంది. నా నిర్ణయం చెప్పడానికి ఇదే కరెక్ట్ టైం. సీత 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 ఏమండి, గురించి, ముఖ్యంగా మన ఇద్దరి జీవితం గురించి మాట్లాడటానికి వచ్చాను. మన ఫ్యామిలీ గురించి మీరేం టెన్షన్ పడకండి. సమస్యలన్నీ త్వరలోనే సమసిపోతాయి. సరస్వతి శ్రావణ్లని నేను కలుపుతానండి. జరిగిన వాటి గురించి మర్చిపోయి మీరు నిశ్చింతగా ఉండండి. అంతా నేను చూసుకుంటాను. మళ్ళీ అందరం కలిసిమెలిసి ఆనందంగా ఉంటాం. అంతా మంచి జరుగుతుందండి. నేనేం చేయాలో చెప్పండి. నా ముగ్గురు తమ్ముళ్ళంటే నాకు ప్రాణం సీత. నాకు తెలుసు కదండి. అలాగే వాళ్ళ ముగ్గురికి నేనంటే కూడా ప్రాణమే. మేము నలుగురం ఒకటిగానే పెరిగాం. మనుషులం వేరైనా మనసులు ఒకటిలాగే మెలిగాం. ఏనాడు మాలో మాకు కలతలు రాలేదు. ఏ ఒక్కరోజు ఏ ఒక్కరిని విడిచి మేము ముగ్గురం ఉండలేదు. మీ అనుబంధం శాశ్వతంగా అలా ఉండాలని నా కోరిక కూడా. కూడా మౌనంగా ఉండి మమ్మల్ని గౌరవంగా చూసే నాని ఈరోజు శంకర్కి ఎదురు తిరిగి నోటికొచ్చినట్టు మాట్లాడాడు. దానికి కారణం నువ్వు. ఏమండి, నేను కూడా మంచి కోరే శ్రావణ్ వాళ్ళ పెళ్లి చేశాను. మీలో మీకు గొడవలు రాకూడదని నేను ఆరాట పడుతున్నాను. దేవుడికి మొక్కుకుంటున్నాను. శ్రావణ్ ఇంటి నుంచి బయటికి వచ్చాక కూడా మళ్ళీ మిమ్మల్ని క్షమాపణ కోరి మిమ్మల్ని బతిమాలైనా లోపలికి వెళ్ళమని చెప్తూనే ఉన్నానండి. మా శాపం నెరవేరేది నీ వల్లే. అలా అనకండి. నా వల్ల మీరు విడిపోయే పరిస్థితి ఎప్పటికీ రాదు, రానివ్వను కూడా. దానికి నేనేం చేయాలో చెప్పండి. బాగా ఆలోచించాను సీత. సిద్ధాంతి గారిని అడిగాను. మేమన్నదమ్ములు విడిపోకుండా ఉండటానికి ఆయన ఒకటే పరిష్కారం చెప్పారు. ఏంటండి అది? చెప్పండి. మనిద్దరం శాశ్వతంగా విడిపోవటమే. సీత సీత మీరైనా సర్వస్వం అనుకున్నాను. నా ముగ్గురు మరదలే నా బిడ్డలనుకున్నాను. మీ తోడు నాకు లేనప్పుడు, నా పిల్లలు నాతో లేనప్పుడు నా బ్రతుకు వ్యర్థమండి, వ్యర్థం. సీత వద్దు, నా మాట విను సీత. మీరు బాగుండటం కోసం నా ప్రాణాలైనా ఇస్తానండి, నా ప్రాణాలైనా ఇస్తాను. సీత కాలేదు. ఎక్కడున్నా ఏనుగు ఏనుగే, గాడిద గాడిదే. అంటే నేను గాడిదనా? చచ్చ దానికున్న నీతి నీకెక్కడిది?
అది కష్టపడి పనిచేస్తుంది, పెట్టింది తిని పడుంటుంది. తిన్నింటి వాసాలు కూల్చదు. నన్నంత మాట అంటావా? నీ సంగతి చూస్తా. నీ మొగుడు నాతో మాట్లాడడం నిన్నిక్కడ చూశాడనుకో, నాది కేవలం గుమ్మం బయట మాత్రమే తాత్కాలిక బహిష్కరణ. నీలాంటి ఆనకట్టలు అడ్డుపడతాయి అంతే. సముద్రంలోకి వెళ్ళనీకుండా శాశ్వతంగా ఆపలేవు. అది చూద్దాం. ఎప్పటిదాకా ఎందుకు దాక్షాయిని? సరస్వతి శ్రావణ్లు ఒకరినొకరు పట్టుకుని ప్రేమగా చూసుకోవడం ఇప్పుడు చూస్తావా? నేస్తమా నువ్వే కోయిలై వారతానంటే తోటలా మారనా నీ కోసం. ఏంటి పిలిచావు? పనైపోయిందిలే శ్రావణ్, నువ్వు వెళ్ళు. పని అయిపోయిందా? ఏం పని వదినా? అది నీళ్లు కావాలని పిలిచాను, ఉన్న నీళ్లు సరిపోయాయి, నువ్వు వెళ్ళు. చూసావుగా, వాళ్ళిద్దరు ఎప్పటికైనా ప్రేమగా కలిసేలా నేను చేస్తాను. ఇక నువ్వు బయలుదేరమ్మా, వెళ్ళమ్మా. చల్లగా ఉన్న మా బాబుగారి కుటుంబంలో మంట పెట్టి ముక్కలు చేద్దాం అనుకుంటున్నావా? ఇప్పుడు ఈ సబ్బు మీద కాలేసి నీ నడుము విరిగి 2 ముక్కలయ్యేలా చేస్తాను. నిన్నేరా అడిగేది? అదే ఏమి లేదండి, ఇందాక టీవీలో ఏదో జానపదం పాట చూశాను, అది గుర్తొచ్చి సరదాగా డాన్స్ చేస్తాను అంతే. జాగ్రత్త, జారి పడితే నడు విరిగిపోతుంది. నడుము విరిగేది నాకు కాదు బాబు, నీ ఆవిడ గారికి. ఇప్పుడు నాకు కలే వచ్చింది. ఇప్పుడు ఈ సబ్బు బిళ్ళ వేసి నిజంగానే నడుము ఇరిగేలా చేస్తాను. ఆవిడ గారు నా కంట పడటం, ఒకేసారి పెద్ద పెద్దగా కేకలు పెట్టడం ఒకేసారి జరిగిపోతాయి. ఎస్ ఎస్. ఇంట్లో నుంచి బయటకు గెంటేసినా కూడా ఈ సీత ఓవర్ చేస్తుంది. నన్నే గాడిద అంటుందా? దానికి తగిన బుద్ధి చెప్పకపోతే నా మంట చల్లారదు. ఎలా చెప్పాలి? నువ్వేమైనా అసలు ప్రయత్నాలు చేస్తున్నావా? నీ సంతోషం గురించే తప్ప ఈ ఇంటి గురించి, ఈ ఫ్యామిలీ సంతోషం గురించి అసలు నువ్వేమైనా ఆలోచిస్తున్నావా? ఏంటి నాని నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు? మీ అన్నయ్య అంటే నీకెందుకు పడట్లేదు? పాపం ఇప్పటికీ మీ శంకర్ అన్నయ్య మన ఫ్యామిలీ ఇలా అయిందని తెగ కుమిలిపోతున్నారు.
ఇంకా నీ మాటలతో ఆయన్ని బాధ పెట్టుకు. ఇంకా నువ్వు నీ మొగుడిని వెనకేసుకురాలేదేంటా అనుకుంటున్నా. బాధపడుతూ గదిలో కూర్చోడం కాదు వదినా. ఉన్న కష్టాలు తొలగిపోయి మళ్ళీ తిరిగి ఇల్లు బాగుండాలంటే ఏం చెయ్యాలా అని చూడాలి. చేసి చూస్తున్నావా? రే ఆపండ్రా. ఇది ఇల్లు అనుకుంటున్నారా, సొంత అనుకుంటున్నారా? ఉన్న సమస్యలు సరిపోవా? మీలో మీరే కొట్టుకుంటున్నారు. లోపలికి వెళ్ళండి. నలుగురు అన్నదమ్ములు విడిపోయే ప్రమాదం లేకపోలేదు. అలా జరగకూడదు అంటే రేపు ఉదయమే శ్రవణ్ణి మళ్ళీ ఇంట్లోకి తీసుకురావాలి. సీతని కలవనీయకుండా చేయాలి. ఎన్నొచ్చాయి సరస్వతి? ఏంటవి? ప్రైజులు. ఓ తెగ గేమ్ ఆడేస్తున్నావు కదా, ఎన్ని ఛాంపియన్షిప్స్ గెలుచుకున్నావో అని అడిగాను. వేళాకోళాలు మాని వెళ్ళి నీ పన్ను చూసుకో. వెళ్ళడానికి వీల్లేదు. అది కాదన్నయ్య. వద్దా నాన్న. సరే అన్నయ్య, నువ్వు రావద్దు. ఈ టైంలో మెడికల్ షాప్ ఉంటుందో లేదో కూడా తెలీదు. కనీసం ఇంట్లో ఉన్న ఫీవర్ టాబ్లెట్స్ అయినా ఇస్తే వదినకి వేస్తానన్నయ్య. శంకర్, నీ రూమ్లో ఫీవర్ టాబ్లెట్స్ ఉండాలి కదా? ఉన్నాయన్నయ్య. తెచ్చివు. ఏమండి, ఏమైంది? శ్రవణ్ ఎందుకు వచ్చాడు? వదినకి జ్వరం అంట, టాబ్లెట్స్ కావాలని వచ్చాడు. అయ్యో పాపం, పదండి వెళ్ళి చూసేద్దాం. ఏం అవసరం లేదు, నేను వెళ్ళి చేస్తానులే. మారుతి, అన్నయ్య ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు? అదే తెలియడం లేదు బాబు. సరస్వతి, బాగా దాహంగా ఉంది, కొంచెం మంచినీళ్ళు ఇవ్వమ్మా.
ఆడపిల్లకుంటుంది చెప్పు? ఒక్కసారి ప్రేమగా నేను పలకరిస్తే నిన్ను దూరం చేసుకోలేమోనని నన్ను నేను కంట్రోల్ చేసుకుంటున్నాను. మళ్ళీ నీకు దగ్గరైతే నా తమ్ముడు నాకు శాశ్వతంగా దూరం అవుతారు సీత. నన్ను క్షమించు సీత, క్షమించు. రోగం వస్తే డాక్టర్ చేదు మాత్రలే ఇస్తారు. అది కోపంతో కాదు, రోగం తగ్గాలి అని. మీ అన్నయ్య కూడా అలాంటి వారే. ఆయన నాకు భర్త మాత్రమే కాదు, దండించే తండ్రి. చేదు మాత్రలిచ్చే డాక్టర్, లాలించే తల్లి. నేనెక్కడున్నా నాకు నీడనిస్తారు. మొత్తానికి భర్త మీద ఏగ వాళ్ళరు కదా అమ్మగారు. నాని, మీరు భోంచేశారా? నేను తిన్నానులే కానీ నువ్వేమైనా తిన్నావు వదినా? లేదు నాని, ఏమి తినాలనిపించడం లేదు. కొంచెం జ్వరం తగ్గితే యాపిల్లో ఏదో ఒకటి తింటాలి. సరే, మీరు బయలుదేరండి. నువ్వు ఇలా ఉంటే మేము ఎలా వెళ్తాం వదినా? ఇక్కడే ఉంటాం.